చూపించండి చూపించండి నన్నాన దాచుకోకండి గుండె దడదడగోలా ఏమిటో ఈ లీలా ఎంతమంది అమ్మాయిలో లాలా నిద్ర చెడిపోయేలా మీరు ఎదురవ్వాలా తెల్లవార్లు మీకోసం మేం తప్పించాలా ఏ మ్యాంగోసే మా ఏంజల్సే డీజే స్టార్ట్ అయిపోయింది మా జడ్జెస్ కూడా రెడీ ఉన్నారు పిలిచేద్దామా ఫస్ట్ ది క్రియేటర్ ది అమేజింగ్ ది వెరీ సక్సెస్ఫుల్ ది టాప్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి glamour of DJ, the gorgeous, most beautiful. Let's welcome Sada. You want some, you need some. You want some, you need some. Now let's invite our pedda dikku of DJ, manandari pedda nanna, the jabardast choreographer Tarun Master. Judges, team leaders and contestants ready ga unnaru, so ye matram late cheyakunda let's begin the show. Super, so let's begin round number 1. First round lo evaru పంపిస్తున్నారు contestant ni Ravi's team or Lasya's team? నేనే చందమామతో డాన్స్ చేయడానికి నా టీమ్ లో ఉన్న చందమామ వచ్చేస్తుంది ప్రాచి. Please welcome Prachi from Lasya's team. హాయ్ ప్రాచి హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ మనోజ్. ఇవాళ నీ బర్త్డే కదా ఏం గిఫ్ట్ కావాలి నీకు? మనోజ్, నాకు బర్త్డే గిఫ్ట్ గా చందమామను తీసుకొచ్చిస్తావా? వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే పూల తేనెలే తేవే వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే పూల తేనెలే తేవే వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడి నీవే నీకు భూలోకుల కన్ను సోకే ముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా ఇది సరసాల తొలి పరువాల జత సాయంత్రం సయ్యన్న మందారం చలి అందాల చలి ముద్దాడే చిరు మొక్కల్లో సిగ్గేసి పున్నాగం పిల్లా పిల్లా భూలోకం దాదాపు కన్ను మూయు వేళ పాడేను కుసుమాలు పచ్చగడ్డి మీన ఏ పువ్వుల్లో తడి అందాలో అందాలే ఈ వేళ వస్తావా విరహాన జోడి నీవే నీకు భూలోకుల కన్ను సోకే ముందే పొద్దు
ఎద గిల్లి గిల్లి వసంతమే ఆడించే హృదయంలో వెన్నెలలే రగిలించే వారెవరు నిద్రొమ్మని పూలే వరించు వేళ పూతీగా కలలోపల తేని గ్రహించు వేళ ఆ వయసే రసాల విందైతే ప్రేమల్లే ప్రేమించు వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాల జోడి నీకు భూలాకుల కన్ను సోకే ముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా I don't know what this girl is, master. ఎముకలైతే ఉన్నాయి. ఏడి రాక్షసుడు ఏడి? Music on can, disco on can. Shekhar master, how do you like Prachi's performance? ఫస్ట్ దే నాకు అది అక్కడికి వచ్చి మూన్ తీసురా అని చెప్పాడు కదా, వెళ్ళి మనోడు ఇక్కడికి ఫ్లిప్ చేసుకుని వచ్చాడు, చేసాడు, ఇది చేసాడు, మూనా వచ్చేది. ఆ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. అక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఇలా అంటే చిన్న వేవ్ చేసింది చూడండి, అది చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఇంకోటి వాళ్ళిద్దరు కలిసి బ్యాక్ బెండ్ అయితే ఫ్రంట్ బెండ్ ఇలా రివర్స్ వెళ్ళి మళ్ళీ రివర్స్ వచ్చి చేశారు చూడు. నాకు అనిపించింది ఏంటంటే క్యూట్నెస్ మిస్ అయింది. అంటే చూస్తాం కదా మధ్యలో వా వా అనేటట్లేదు, అదొకటి అనిపించింది మనం చూసుకొని. నువ్వేంటంటే ఆ క్వార్టర్ ఫైనల్స్ దగ్గరికి వెళ్తున్నాం కదా, ఇంకా బాగా చేయాలని మీరంటే ఏ మూమెంట్స్ దీంట్లో ఫిట్ చేయాలని చెప్పి చూస్తున్నారు. అలా వద్దు. సాంగ్కి ఎంతవరకు రిక్వైర్మెంటో దాన్ని కొత్తగా ఎంతవరకు చేయగలం వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఉంటే బాగుండేది. ఆల్ ద బెస్ట్. Thank you, Shekhar master. Sada, your comment. ఇక్కడ వెన్నెలవే స్టార్ట్ అయింది. ఆ సాంగ్ అంటే ఎలా ఫ్రీ ఫ్లోయింగ్ గా ఉంది, సూదింగ్ గా ఉంది. మీ మూవ్మెంట్స్ కంప్లీట్లీ కాంట్రాస్ట్ లాగా ఉన్నాయి. అంటే నేను వెన్నెలవే ఇక్కడ ఇయర్ ఫోన్స్ లో వింటున్నాను, ఇక్కడ వేరే పార్ట్ మీద మీరు ఆడుతున్నారు, అలా అయిపోయింది నాకు. ఇన్ని ఫాస్ట్ మూవ్మెంట్స్ అన్ని ఇది కొన్ని బిట్స్ బాగున్నాయి. ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ చాలా తక్కువ ఉంది. Prachi was good, the boy was good. Where's the little guy? విక్రమ్ చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ సార్. కొరియోగ్రఫీ బాగుంది, చాలా కొత్తగా ఉంది, కానీ క్రియేటివిటీ ఎక్కువ అయిపోయింది. అంటే అవసరం లేకపోయినా పెడతాం, అదొకటి నాకు అనిపించింది. అది Tarun master, your comment. నీ కోరియోగ్రఫీలో మిస్టేక్ లేదు, కానీ నువ్వు సెలెక్ట్ చేసిన సాంగ్ లో ఆ స్మూత్నెస్, ఆ గ్రేస్, ఆ మజా వాస్ మిస్సింగ్. బట్ సాంగ్ సెలెక్షన్ లో కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. ఈ సాంగ్ బంపర్ హిట్ సాంగ్, బికాస్ ఎవ్రీబడి లిసన్, ఇప్పుడు కూడా వింటారు ఆ సాంగ్ ని. సో ఆ సాంగ్ ఫ్యాన్స్ వచ్చి కొంచెం డిసప్పాయింట్ అవుతారు మనోజ్, అది కొంచెం చూసుకో. Prachi and Prachi's partner were fantastic. Thank you. Take care. God bless. Thank you so much, judges. Thank you, Manoj. Mr. Ravi, who are you sending from your team? వెల్, మీరు ప్రభుదేవ గారి సూపర్ హిట్ పాటతో వస్తే, నేను ప్రభుదేవాకి నచ్చిన యాక్టర్, నచ్చిన డాన్సర్ మెగాస్టార్ చిరంజీవి గారి సూపర్ బంపర్ హిట్ పాడుతూ మేము వస్తున్నాం. మా క్యాట్ సాన్వి వస్తుంది, అబ్బని తీయని దెబ్బ. Super, so please welcome Sanvi from Ravi's team. say. ఎంత లేతగా ఉండదే మొగ్గ వయ్యారాల వెల్లువా వాటేస్తుంటే వారెవా పురుషుల్లోనా పుంగవా పులకింతుస్తే ఆగవా అమ్మ నీనున్న నీ బుగ్గ
ఎంత లేదగా ఉన్నదే మొగ్గ. చిట్టపట్ట నడుముల ఊపులు ఒక ఇరుసున్న వరసలు కలవగా ముసిరిన కసి కసి వయసులో ఒక ఎదనస పదనిస కలవుగా కాదంటూనే కలబడు అది లేదంటూనే ముడిపడు ఏమంటున్నా మదనుడు తెగ ప్రేమించాక వదలడు చూస్తా సొగసు కోస్తా వయసు నిలబడు కౌగిట అది విని అది మిన షోకులో ఉరి విడిచిన నెమలికి సవతిగా నిన్నే నావి పెదవులు అవి నేడై నాయి మధువులు రెండు నాయి తనువులు అవి రేపవ్వాలి మనువులు వస్తా వలచి వస్తా మనకు ముదిరెను ముచ్చట అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయప్ప అమ్మ నీనున్న నీ బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయప్ప Sada, how do you like Sanvi's performance? మై హార్ట్ ఇస్ లైక్ అంటే మెల్ట్ అయింది చూసి, అంత బాగుంది. కరెక్ట్ చేశారు క్యాట్, ఎంత కావాలి అంతగానే. మధ్య మధ్యలో ఆ ఇద్దరు మధ్యలో ఉన్న కెమిస్ట్రీ నాకు ప్రతిసారి నాకు చాలా బాగా నచ్చుతుంది. యాక్చువల్లీ తరుణ్ ది ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ అంటే హీరోకి ఎలా ఉంటుంది అలా ఉంటుంది. ఎక్కువ చేయడు తక్కువ లేదు, కరెక్ట్ ఎంత కావాలి అంతే. ఎక్స్ప్రెషన్స్ కూడా నిజంగా తరుణ్ యువర్ హీరో మెటీరియల్. ఐ హోప్ టు సీ యూ ఇన్ నెక్స్ట్ 10 years మేబీ ఆన్ అ బిగ్ స్క్రీన్ డెఫినెట్లీ. అండ్ సాన్వి, వాట్ షుడ్ ఐ సే అబౌట్ యూ? ఈ ఇంతకి ముందు చేసిన లాస్ట్ ఎపిసోడ్ లో ఒక ఫోక్ సాంగ్, కంప్లీట్లీ డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్, ఆ ఫుల్ ఉన్న యూనో మాసీ లాంటివి ఉంటుంది. ఇక్కడ వచ్చిన తర్వాత ఆ గ్రేస్, ఆ అమ్మాయికి ఉన్న ఎక్స్ప్రెషన్స్, ఆ సిగ్గు, అవన్నీ చాలా బాగుంది సాన్వి. వెరీ నైస్. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ ఆల్సో. నాకు చాలా బాగా ఇష్టం ఈ సాంగ్ అంటే. సాంగ్ సెలక్షన్ చేద్దాం బాలానా? థ్యాంక్ యూ బాలా. వెయ్యవయ్యా, వెయ్యి. ఉంగరాల జుట్టు పిల్లడా పోరడా రింగురుంది రింగు ఎక్కడా ఎక్కడా. Tarun Master, how do you like Sanvi's performance? ఒరిజినల్ సాంగ్ లో చిరంజీవి గారు, శ్రీదేవి గారు ఎంత బ్యూటిఫుల్ గా చేశారు. ఆ గ్రేస్, ఆ బ్యూటీ వీళ్ళిద్దరిలో కనిపించింది. ఈ సాంగ్ కి ఎంత కావాలో అంత కరెక్ట్ గా ఆ రేన్ గీన అంత బోట్ గీట అంత కరెక్ట్ గా పెట్టి జస్టిఫై చేసి దానికి హ్యాట్స్ ఆఫ్ టు యూ. I request all the choreographers, please do justify according to the songs. Don't go overboard. Overboard పోతే ఏమవుతుందంటే, బికాస్ ఈ సాంగ్స్ అంతా లైక్ ఎవర్ గ్రీన్ సాంగ్స్, హిట్ సాంగ్స్. మీరు గజిబిజిగా ఏదో చేసేస్తే పీపుల్ విల్ నాట్ లైక్ ఇట్. బట్ క్యాట్ ఈ సాంగ్ కి కరెక్ట్ గా జస్టిఫై చేసి కోరియోగ్రాఫ్ చేశారు. వెరీ బ్యూటిఫుల్. Master, your comments on Sanvi's performance? నాకైతే శ్రీదేవిని చిరంజీవి గారిని చూసినట్టే ఉంది. ఇప్పటివరకు శాన్విన్ ఏంటంటే ఎక్కువ హిప్ హాప్, ఫోక్ ఇవి చూసి ఒకేసారి ప్లెజెంట్ గా వస్తాయి తిని. అంటే చేశారు డ్యూయట్ సాంగ్స్ చేశారు కూడా, అవి ఎక్కువ వేరేగా ఉండే ఫీడ్స్ తో ఇంక్లూడ్ అయ్యి. ఇదైతే ఓన్లీ కంప్లీట్ క్యూట్ గా అందంగా, చాలా అందంగా చేసామమ్మా శాన్వి. చాలా బాగుంది. అంటే ఈ సాంగ్ ఎంతవరకు కావాలో అంతవరకు ఆ సెన్సిబుల్నెస్ ఉంటుంది ఈ సాంగ్ లో, అది మిస్ అవ్వకుండా చాలా అందంగా చేసావు క్యాట్.
చూసి సేమ్ చిరంజీవి గారు శ్రీదేవి గారు లాగా చూసినట్టే ఉంది, అందంగా ఉంది. ఇంకేదైనా ఒక్క చిన్న కొత్త ఎలిమెంట్ యాడ్ చేస్తే బాగుండేది అనిపించింది. సాంగ్ మాత్రం చూస్తానికి చాలా ప్లెజెంట్ గా చాలా అందంగా ఉంది. గుడ్. శేఖర్ మాస్టర్ అంటే వీళ్ళు ఆబ్వియస్లీ చిరంజీవి గారు శ్రీదేవి గారు లా ఉన్నారు. మీరు ఈ పాటకు చేస్తే నాకు చూడాలని ఎందుకో మాస్టర్ నాకు దేవుడు సిగ్నల్ అమ్మని నుందని బుగ్గ ఎంత లేతగా ఉండదే మొగ్గ వయ్యారాల వెల్లువా వాటేస్తుంటే వారెవా పురుషుల్లోన పుంగవా పులకింతుస్తే ఆగవా అమ్మని నుందని బుగ్గ ఎంత లేతగా ఉండదే మొగ్గ. Last year's first round of votes చేద్దాం. Please get Prachi and Ravi, please. So Tarun Master, before the votes, కిట్టీలో ఎంత కలెక్ట్ అయింది? 1,75,000. 1,75,000 rupees ఎవరికి వెళ్తుందో చూడాలంటే ఓట్స్ చూడాలి. ఫస్ట్ రౌండ్ లో ఓట్స్ చూసేస్తున్నాం for 1,75,000 rupees. శేఖర్ మాస్టర్, your vote goes to Prachi or Sanvi. యాక్చువల్ చెప్పాలంటే రెండు మంచి మెలోడీ సాంగ్స్. రెండు సాంగ్స్ పక్కన పెట్టి చూడమంటే అంటే ప్లెజెంట్ గా ఉంది. సాంగ్ ఎంత రిక్వైర్మెంటో అంత చేశారు, బాగా చేశారు. ఇక్కడికి వస్తే మన ప్రాచీది చాలా బాగా చేశారు, కానీ ఆ సాంగ్ కి జెల్లోల సాన్వి. Tarun Master, మీ ఓట్ ఎవరికి? ప్రాచి or Sanvi? Sanvi and Tarun did a very good job. Good selection by Cat Master. So my vote goes to Sanvi. And finally, Sada, your vote goes to Sanvi or Prachi? ప్రాచీ చేసింది చాలా టఫ్ మూవ్మెంట్స్, కంపోజ్ చేసేది కూడా చాలా టఫ్ గా ఉంది పర్ఫార్మ్ చేయడానికి కూడా. బట్ ద ఓన్లీ థింగ్ ఇస్ దట్ ఇట్ జస్ట్ డిడ్ నాట్ సింక్ విత్ ద సాంగ్. హెన్స్ మై ఓట్ గోస్ టు సాన్వి. So first round అయిపోయాక లాస్ట్ మీ కిరిలో ఉంది 46,30,000 rupees. And Ravi, మీ కిరిలో ఉంది 36,10,000 rupees. ఫస్ట్ రౌండ్ లో మళ్ళీ మా రవి గెలిచాడు. సో మళ్ళీ మా రవి మన లాస్ట్ మానే అన్నాను చూడు, నువ్వు ఫీల్ అవ్వకు. రవి మా లాస్ట్ టాస్క్ ఇస్తాడు. ఏంటి టాస్క్? మనం జస్ట్ మెసేజింగ్ చేసుకుందాం అంతే. మెసేజింగ్ లో ఫన్. కానీ మా ఫోన్ లో ఏమైందంటే, నా ఫోన్ లో, తరుణ్ మాస్టర్ ఫోన్ లో, సదా ఫోన్ లో, శేఖర్ మాస్టర్ ఫోన్ లో, నిహారిక ఫోన్ లో స్మైలీస్ పని చేయడం ఆగిపోయాయి. ఆ స్మైలీ ప్లేస్ లో నేను వాడుకుందాం అనుకుంటున్నాం. వాడుకోండి. నిహారిక, నువ్వు ప్లేస్ వెళ్ళిపో. మై ఫస్ట్ మెసేజ్, హే నిహారిక, ఇవాళ డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే దెబ్బ తాకింది. ఐ ఫీల్ లైక్ క్రైయింగ్. బానే ఉందా రవి? ఓ బై ద వే, నాకు రాత్రి ఒక పిచ్చి దెయ్యం కల వచ్చింది తెలుసా? వామ్మో. శేఖర్ మాస్టర్ మెసేజ్ చేస్తుంది, సారీ శేఖర్ మాస్టర్, ఐ కాంట్ కమ్ టుడే. నాకు మార్నింగ్ నుంచి కడుపు అప్సెట్ అబ్బా. ఏదో తేడాగా ఉంది అయ్యాక తెలిసేదేముంది. ఏంట్రా ఇది, కడుపు నొప్పిలా లేదు. ఓ సదా, ఐ లవ్ యూ, 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 ఐ లవ్ యూ. అదేమో స్వీటు అదేమో స్పీడు ఇద్దరిని ఆపేదలా. అదేమో ఘాటు వీడు ఏమో నాటు నా బిప్పి తగ్గేదెలా. రవికి ఎంత చెప్పినా ఇది లవ్ యూ అయ్యే ఆపట్లా. ఏం చేయమంటావు? సరే, నీకు ఇష్టం ఉంటే లవ్ యూ అని పెట్టు, లేదంటే నీ ఇష్టం క్వశ్చన్ మార్క్ పెట్టు. ఏంటి బడి, నువ్వు కూడా ఇలా మాట్లాడితే ఎలా? హలో, ఇప్పుడు మీరిద్దరు మెసేజ్ చేసుకోవడం కాదు, వేరే వాళ్ళకి పంపండి. మాకు కూడా పంపండి. రవి గడికి ఓవర్ యాక్టింగ్ ఎక్కువ, లాగి ఒక లంపగా ఇవ్వాలి. హోసే ఒట్టు పెట్టు నాకు వాడి వెంట పోకు ఇంకదింక మర్యాద. రవి ఇంకొకసారి ఇలా అంటే చెప్పుతో కొడతా. యూ నాటీ, ఐఎమ్ సెండింగ్ యూ అ కిస్.
ఏంటి నాట్ డెలివర్డ్ అని వస్తుంది? అరే 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 నా దాంట్లోకి వచ్చిందేంటి? Super, so let's start round number 2. First ever పంపిస్తున్నారు from Ravi's team or Lasya's team. నిహారిక రవి ఆ గడ్డం ఆ మీసాలు ఏదో లెతీనో స్టైల్ ఏదో. ఇట్స్ లెతీనో స్టైల్, లెతీనో స్పానిషియో. నీకు సూట్ అవ్వలేదు కానీ నా టీమ్ లో ఒకరికి బాగా సూట్ అయింది అదే స్టైల్. చూస్తావా జియా? ఒక్కసారి నీ స్టైల్ చూపి. లెతీనో అంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఎస్, నా టీం నుంచి వచ్చేస్తుంది జియా. Please welcome Jia from Lasya's team. సదా ఐ లవ్ యూ. ఎందుకు ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? నువ్వు రోబోట్, నేను మనిషిని. నువ్వు నేను పెళ్లి చేసుకోవడం కుదరదు. కుదురుద్దే. నా దృష్టిలో నువ్వు ఒక ప్లేయింగ్ కార్డ్. నేను ప్లేయింగ్ కార్డా? సోల్జర్స్ అసెంబుల్. నేను సింహపు కొదమా, నువ్వు జింకై వస్తే కొమ్మ బదలను లేమ్మా. మనల్లోనా మోహం రేగినదే, నే అట్లాంటిక్ నే మింగేస్తున్న అగ్నులు ఆరవులే. నీ జంటి తేనెలు వంపు, నా ఒంటి జ్వాలలు వాకు. తడి ఉంపులు వాచి విందులు పంచు మంచం విస్తరిపై. హరిమా 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 హరిమా, నేను సింహపు పదమా, నువ్వు జింకై వస్తే గుమ్మా బదలను లెమ్మా. ఉత్సాహనరము నాకు ఎదలో జివ్వంటూ మోహం పెంచిందే. రాక్షసుడేలా ప్రియుడు చాలు, నా హృదయం నిన్నే వేడింది, నా హృదయం నిన్నే వేడింది. నే మనిషిని కానే, నిర్జీవపు రాజునులే, కంప్యూటర్ కాముడినే, పిల్లల్లోని ఎదనే మింగే సిలికాన్ సింహాన్నే. హరిమా హరిమా, నేను సింహపు కొదమా, నువ్వు జింకై వస్తే కొమ్మ బదలను లేమ్మా.
కుండగా మోచేస్తా నీ విందే ముగించగానే మిగిలిందేదో నేనంట హరిమా హరిమా నేను సింహపు కొదమా నువ్వు జింకై వస్తే కొమ్మ బదలను లేమ్మా ఇలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తే ఆ పిల్ల ఏంటి మేము అందరం కూడా పడిపోతాం జియా ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి పడిపోయాం ఫ్లాట్ అయ్యాం సదా వాట్ యు హావ్ టు సే అబౌట్ దిస్ గర్ల్ I mean, is there anything left for me to say? We all have seen what just happened. Wonder Kid. Seriously. అమ్మాయి ప్రతిసారి ఒక కొత్త క్యారెక్టర్ తో వస్తుంది ఎవ్రీ సింగిల్ టైం. ఆ క్యారెక్టర్ అంటే స్టార్ట్ అయ్యి ఒక 5 seconds ముందు నుంచి ఆ క్యారెక్టర్ లోపల వెళ్తుంది, అయిపోయిన వరకు సాంగ్. షీఈస్ దేర్ ఇన్ ద క్యారెక్టర్. జియా ఎలా జియా? Ma'am, first you say to Saturday Master thanks. He only composed, ma'am. సీరియస్లీ సైతేజ్ అంటే అమ్మాయి లాంటి షీస్ డన్, కానీ ఒక అబ్బాయి గెటప్ లో అంటే మామూలుగా చేయడమే డిఫికల్ట్, దాంట్లో అది చిన్న నెగటివ్ ఫీల్ ఉంది కదా, అది కూడా తెచ్చింది అమ్మాయి. దాట్ ఎక్స్ప్రెషన్ ఇక్కడ నుంచి అమ్మాయిని తీసుకెళ్లిన తర్వాత ఇలా చేసింది కదా. ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దిస్ స్మాల్ గర్ల్ అంత మెచ్యూర్డ్ గా ఒక ఎక్స్ప్రెషన్ రావడం. సీరియస్లీ జియా, హ్యాట్స్ ఆఫ్. దానికంటే ఇంకా ఏదైనా ఉంటే దాట్ ఈస్ వాట్ యు డిజర్వ్. సీరియస్లీ సైతేజ్, మీ కంపోజిషన్ కూడా అంటే ఫిల్మ్ లో ఉన్న సాంగ్ కి హౌ మచ్ జస్టిస్ యూ క్యాన్ డూ లైవ్ ఆన్ స్టేజ్, అంతగా మీరు జస్టిస్ చేశారు. బాయ్స్ గురించి ఏమనాలి అంటే వాళ్ళు ఎక్కువగా కనిపించకుండా ఉన్నారు, కానీ వాళ్ళ కోఆర్డినేషన్ అంత పర్ఫెక్ట్ గా లేదంటే ఈ యాక్ట్ ఫ్లాట్ అయిపోయి ఉండేది. సో బాయ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు చాలా బాగా నచ్చిందంటే ఇక్కడ మీరు స్టెప్స్ మీద బాయ్స్ కి పడుకొని చేశారు, చాలా కొత్తగా అనిపించింది. ఇంతకు ముందు వీ నాట్ సీన్ సంథింగ్ లైక్ దాట్ బిఫోర్. అక్కడ జియా రావడం వెళ్ళడం ఎవ్రీథింగ్ సైతేజ్ అంటే స్టార్ట్ అయినప్పుడు కొంచెం నాకు ఓకే ఓకే ఓకే, కానీ ఆ గ్రాఫ్ పెరిగింది, యాక్ట్ ఎక్కడికో పోయింది. సీరియస్లీ ఐ లవ్ దిస్ గర్ల్ సో మచ్ అండ్ యా. నెక్స్ట్ ఎవరు? శేఖర్ మాస్టర్. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ మాకు చాలా బాగుంది సైతేజ్. ఫార్మేషన్స్ అంటే చూస్తుంటే రెగ్యులర్ గా ఉంటాయేమో అనుకుంటాం, కాదు. ఫార్మేషన్స్ చేస్తున్నాం కానీ కొత్తగా చేస్తున్నాం, డిఫరెంట్ గా. నాకు ఒక సాంగ్ కొరియోగ్రఫీ చేసి పెడతావా, లేదా నా సాంగ్ లో పర్ఫామ్ చేస్తావా? ఫుల్ సాంగ్ నువ్వు హీరో హీరోయిన్ ఉంటారు, నువ్వు ఇంకొక ఎవరైనా బాగా చేస్తే ఒక అబ్బాయి. అంటే నేను సదా నువ్వు హీరో హీరోయిన్ అన్నాడు. అదే హీరో హీరోయిన్ చిన్న పాప ఇంకా అబ్బాయి ఉంటే అబ్బాయి. ఓకే, అది నీ డ్రీమ్ లో చేయాలి. అంటే నేను అవ్వలేనానే కదా. అంటే సదా పక్క నేను ఎవరినో ఊహించుకుంటున్నా పెద్ద హీరో. నేను పెద్ద గాలేనా? కరెక్ట్ గా నువ్వు హీరోగా చేస్తే సినిమా 100% సక్సెస్ అయ్యాలి. మళ్ళేసాడు. అలా అంటావు ఇలా అంటావు, ఏది లేదు. ఆడ ఉట్టి రోబో, నువ్వు అపరిచితుడు అవుతున్నావు. నువ్వు కంపల్సరీ మంచి హీరో అవ్వాలి డార్లింగ్. నువ్వు అవకాశం ఇస్తే నీకు నీ కొరియోగ్రఫీ చేసి పెట్టాలి. చాలా మంచి యాక్టర్ మీరు. అయ్యి బాబు, అంటే అపరిచితుడు కాదు, ఏమనుకుంటా నేను అబద్ధం ఆడుతున్నాను అనుకుంటాడు. అసలు డైలాగ్ డెలివరీ ఎంత కాన్ఫిడెంట్ గా. అవును, అంత న్యాచురల్ స్పాంటేనియస్. ఐ యామ్ నాట్ యాక్టర్ బట్ యు ఆర్ యాక్టింగ్ నౌ. ఇంకోటి ఏంటంటే బెస్ట్ కాంప్లిమెంట్ తిరిగి పర్ఫార్మెన్స్ అవగానే సదా అంది, ఏమి చేసింది అని. నేనే గనక ఒకవేళ అబ్బాయి గెటప్ లో ఉండి చేయమంటే అలా చెయ్యలేను అని అంది. అంటే తను ఎంత పెద్ద యాక్టర్, చాలా మంచి కాంప్లిమెంట్ అది.
సీరియస్లీ నేను అదే ఆలోచించాను. అది చేసినప్పుడు షెల్ షాక్. అంటే నేను నిజంగా నా థాట్ ప్రాసెస్ వేరే అయిపోయింది. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ అ గర్ల్ ఆఫ్ దిస్ ఏజ్ టు అండర్స్టాండ్ అంత కాంప్లెక్స్ ఇమోషన్ తెలుసుకుని అది చేయడం అమేజింగ్. చేసేటప్పుడు అంతా నేను చిన్నపిల్ల అమ్మాయి చేస్తుందని అనుకోవట్లా, పర్ఫామ్ చేసేటప్పుడు అంటే అంత బాగా ఇన్వాల్వ్ అయింది. సూపర్ అమ్మా. నిజంగా మాస్టర్, నేను చూస్తున్నా స్టార్టింగ్ అలా చూస్తున్నా, వెనకాల రిలాక్స్ అయ్యా స్టార్టింగ్, దాని తర్వాత ఇలా 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 వచ్చే ఆ ఎక్స్ప్రెషన్, ఆ డాన్సెస్ కి. నిజంగా సాయి తేజ్, ఈ పర్ఫార్మెన్స్ నువ్వు ఫైనల్ కి ఇచ్చి గెలుస్తే DJ2 నేను ఓడిపోతే ఒక్క సెంటీమీటర్ కూడా బాధపడను నేను. చరణ్ మాస్టర్ నా డాన్స్ ఎలా ఉంది చెప్పరా? సాయి తేజ్ పెద్ద కోరియోగ్రాఫర్ అవుతావు. వీళ్ళతోనే ఇంత సూపర్ గా చేస్తే నీకు ఒక 200 బాయ్స్ 300 బాయ్స్ దొరికితే దమ్ము దులుపుతావా లేదా? చాలా బాగా చేస్తాను సార్. వాళ్ళందరూ కంప్యూటర్ గ్రాఫిక్స్ యూజ్ చేస్తారు. నువ్వు కంప్యూటర్ గ్రాఫిక్ లేకుండా ఫుల్ సెట్ లో ఈ మొత్తం డిజైన్ అంతా చేసి ఆ లెవెల్ కి తీసుకుని పోయావు. థ్యాంక్ యూ సార్. Superb. God bless you. Thank you so much, boys. Thank you, Sai Tej. ఇంత అద్దరిపోయే పర్ఫార్మెన్స్ కి రవి నీ దగ్గర ఆన్సర్ ఉందా? పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి కాంపిటీషన్ కాబట్టి, నా సైడ్ నుంచి ప్రయత్నం కాబట్టి మా సద్విన్ వస్తున్నాడు. ప్లీజ్ వెల్కమ్ సద్విన్ ఫ్రమ్ రవి's team. Monster kill. Are these shields, boys? Round 1. Fight. Violence is a passion. Well done. Violence is a passion. Violence is a passion. Violence is a passion. Violence is a wake-up call for the destruction. Violence is a passion. Violence is a passion. Violence is a wake-up call for the destruction. Jaga jaga manta, jagadam, yuga yuga manta, dhvamsam vidhvamsam, puttenduku oka jagadam, chavaka jagadam sala. పుట్టామని తెలుపుటకే చెయ్యాలిక ఒక జగడం, బ్రతుకెందుకు ఒక జగడం, బ్రతుకే జగడం సాలా. శాంతంగా బ్రతుకుటకే జగడం జగడం నిత్యం జగడం. Violence is a passion. Violence is a passion. Violence is a wake-up call for the destruction. This is where they die! చేతులు దొరదబెడుతున్నాయిరా మామ, ఎవరైనా ఏసేయాలి. You will die. Round 2. నిప్పులు చిమ్మేలో పెన అయినట్టే అన్నాలన్న ఆసే వస్తుంది. Violence is a passion. Violence is a passion. Violence is a wake-up call for the destruction. అరే బోర్ కొడుతుందిరా,
అయితే అండి కొట్టు. Final round. కడుపుకి తిండి కంటికి నిద్ర అవసరమైనట్టే గుండెకి కొనవ వంటికి చక్కటం ఉండాలి. Violence is a passion. Violence is a passion. Violence is a wake-up call for the destruction. Violence is a passion. Violence is a passion. Violence is a wake-up call for the destruction. Finish him. శేఖర్ మాస్టర్ ఏంటి మాస్టర్ ఇది? అదేంటంటే భూషణే అడగాలి. భూషణ్ బాగుంది భూషణ్. నువ్వు రెగ్యులర్ గా చేసేదానికి ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది, కానీ అంటే నీ స్టాండర్డ్ తగ్గట్లేదు. బాగుంది. థ్యాంక్ యూ మాస్టర్. సదా, హౌ డు యు లైక్ సదర్న్స్ పర్ఫార్మెన్స్? నాకైతే భలే నచ్చింది. చాలా అంటే పవర్ ప్యాక్డ్ అలా ఉంది. యాక్చువల్ గా ఏంటంటే భూషణ్ ప్రతిసారి మీరు ఒక కాన్సెప్ట్ గానీ ఏదైనా ఒక డిఫికల్ట్ ఎలిమెంట్ తీసుకొస్తారు, సద్విన్ ఆ ఎలిమెంట్ ని క్యారీ చేస్తాడు. ఈసారి మాత్రం వి సీన్ సద్విన్ డూయింగ్ లైక్ ఫుల్ ఆన్ డాన్స్ నంబర్. అందుకే నాకు చాలా బాగా నచ్చింది. వెల్ డన్ బాయ్స్, సూపర్. థ్యాంక్ యూ. అండ్ తరుణ్ మాస్టర్, హౌ డు యు లైక్ దిస్ పర్ఫార్మెన్స్? వీడియో గేమ్స్ కాన్సెప్ట్ కోరియోగ్రాఫ్ చేయాలంటే కష్టం. అది చాలా సూపర్బ్ గా కోరియోగ్రాఫ్ చేశావు. బాయ్స్ కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. సద్వేన్ ఆల్సో డిడ్ వెరీ వెరీ వెల్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. థ్యాంక్ యూ బాయ్స్. థ్యాంక్ యూ భూషణ్. సూపర్. సో సెకండ్ రౌండ్ లో రెండు పర్ఫార్మెన్సెస్ చూసేసాం. ఇట్స్ టైమ్ ఫర్ ద అవార్డ్స్. రవి ప్లీజ్ కమ్ ఇన్. లాస్యా ప్లీజ్ గెట్ జియా. సూపర్. సో జడ్జెస్ 3,50,000 rupees. సెకండ్ రౌండ్ లో యువర్ vote goes to సద్విన్ ఆర్ జియా. శేఖర్ మాస్టర్. సారీ సద్విన్, ఇట్ గోస్ టు జియా. Sada, your vote? My vote goes to Jia. Tarun Master? My vote goes to Niharika. డబ్బులు అక్కడ ఇచ్చేమ్మా. Ravi, me Kiriloni 32,60,000 rupees. And last year, me Kiriloni 49,80,000 rupees. So let's start round number 3. First ever పంపిస్తున్నారు Ravi's team or last year's team? నేనే పంపిస్తా. నా టీమ్ లో ఉన్న సింహం సింగిల్ గా వచ్చేస్తున్నాడు. ఎవరా సింహం అనుకుంటున్నావా? ఇంకెవరు? శివమణి. ప్లీజ్ వెల్కమ్ శివమణి ఫ్రమ్ లాస్ట్ ఇయర్స్ టీమ్. నియా, నా కోసం ఒక పాట పాడతావా? అయ్యో నేనా? నువ్వే. సరే, ఏ పాట పాడను? ఏదైనా సరే. పాట మధురం, నీ మాట మధురం, ఏ నాటి వరమో, ఏ జన్మ ఫలమో. ఇంకా మోహమా అది అవసరమా, ఇంకా ప్రాణమా ఇది పరవశమా, నా పాటలో అంతటి మహిమ కొంచెం ఆగుమా, నా మనసుల అలసడి. తెలిపితే మళ్ళా నిదురలో
ప్రాణం కలిసింది మరుక్షణం గెలిచింది ఊరికే ఊరికే వయసే నీదంతా ఉబికే వదిలో వదగాలి పూట తెలిసింది తొలి పాఠం అది ఏదో బులపాఠం ఇక నీ మాటే మంత్రం పిల్ల తెలిపితే మళ్ళా నిదురలో విన్నా ఒక పాట మనసున పిల్ల మధు అరికించి వదలకే ఇలా ప్రతి పూట నీ పాట మధురం నీ మాట మధురం ఓ ఏ నాటి వరమో ఏ జన్మ ఫలమో ఎంత మోహమాది అవసరమా ఇంక ప్రాణమా ఇదే పరవశమా నా పాటలో అంతటి మహిమ కొంచెమాగుమా I wanna follow you. I wanna follow you. I wanna follow you. Shekhar Master, how do you like Shivmani's performance? సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి ఏంటి ఏం చెప్పాలి ప్రతి పర్ఫార్మెన్స్ చెప్పి 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 బోర్ అవుతుంది అబ్బా యష్ రా ఏం చేస్తాం ఓపెనింగ్ పైకి అలా వెళ్ళాడు కదా వెళ్ళి అక్కడి నుంచి రౌండ్ తిరిగి సప్పని పడ్డాడు సూపర్ రాసామని థ్యాంక్ యూ సార్ నేను చెప్పానుగా నా ఫేవరెట్ కంటెస్టెంట్ అని దాన్ని ప్రూవ్ చేసావు నాకు ఇంకా బాగా నచ్చింది ఏంటంటే షూ అమ్మాయి అబ్బాయి వస్తున్నాయి చూసావా చాలా బాగుంది అది అది మధ్య మధ్య జరుగుతుంది మూమెంట్స్ పక్కన ఒకడు వైలిన్ వచ్చినప్పుడు టైం లేసి వాయిస్ మళ్ళీ డౌన్ వెళ్తున్నాడు ఏడా కుర్రోడేడి సార్ యాక్చువల్ అంటే ఇది బోర్డు ఉన్నప్పుడు ఇంకా క్లాంప్స్ ఉన్నాయి సార్ యాక్చువల్ బీట్ కి నీ పాట మధురం టక్ టక్ అవును టక్ 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 ఆ బీట్ కూడా ఒక పొజిషన్ లో ఉంటే ఆ టక్ ఇంకో టక్ పట్టుకుంటారు సార్ మామూలుగా చేయలే సుమని అది నాకు కాన్ఫిడెంట్ గా మెచ్చుకోవచ్చు ఏం చెప్పాలి ఇంకా అదిరిపోయింది అంతే సదా ఆ థాట్ ఎలా వస్తుంది ఇలా ఒక బోర్డ్ వాడేసి దానికి 2 బార్డ్స్ గానీ క్లాత్ తో గానీ నాట్ ఓన్లీ లిమిటెడ్ టు దాట్ అది వదిలేసి కూడా చాలా మూవ్మెంట్స్ చేశాడు శివమణి చాలా వరకు అగేన్స్ట్ గ్రావిటీ ఆల్సో హీ వాజ్ ప్లేయింగ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ అని చూడడానికి అంతగా తెలీదు గానీ చేసినప్పుడే ఐఎమ్ షూర్ ఇట్ మస్ట్ బి సో టఫ్ శివమణి యూ రాక్డ్ ఇట్ థ్యాంక్ యూ మ్యామ్ అంటే మామూలుగా ఫ్లోర్ మీద ఎలా ఆడతావు అలా ఆడావు బోర్డ్ మీద సూపర్ యా guys good contribution I must say it wouldn't have been possible without you guys అమ్మాయి కూడా చాలా ముద్దుగా ఉంది what's your name అర్పిత చాలా చాలా క్యూట్ గా ఉన్నావు థ్యాంక్ యూ మ్యామ్ what else ఇంకా ఏం చెప్పాలి వెయ్యవయ్యా వెయ్ సూపర్ మచ్చి సూపర్ మచ్చి Pednana, how do you like this performance? Super machi, super machi. Bossa, Jamisa. Bossa, Jamisa. Fantastic concept. నా లైఫ్ లో ఫస్ట్ టైం ఇది చూస్తున్నాను మైండ్ బ్లోయింగ్
వెనకాల మీ బాయ్స్ హ్యాట్స్ ఆఫ్. సో పర్ఫెక్ట్ రిహర్సల్స్, పర్ఫెక్ట్ పర్ఫార్మెన్స్ ఇస్ ఈక్వల్ టు ఫెంటాస్టిక్. గాడ్ బ్లెస్ యూ. నిహారిక పాపం శివమణి పాటలో నిహారిక నా కోసం పాట పాడవా అని అడిగాడు కదా. ఒక్క పాట శివమణికి నిహారిక పాడాలి. మనోహర నా హృదయముని ఓ మధువనిగా మలిచినానంటర తీవర అతేనెలని ఓ తుమ్మెదవై తాగిపోమంట. ఇప్పుడు శివమణి ఒక కన్నడ పాట పాడతాడు నిహారిక కోసం. ట్వింకల్ ట్వింకల్ లిటిల్ స్టార్ ఐ వండర్ వాట్. లాస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఎపిసోడ్ ఎవరిని పంపిస్తున్నా? నువ్వు అసలు నచ్చలే, నీ మాట తీరు నచ్చలే అనే పాట ఉంది, నిన్న అనట్లేదు. ఆ పాట ఉంది అశోక్ సినిమాలో. మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి పాటతో ముందుకు వచ్చేస్తున్నాడు మా పల్టి రవి లేఖనా. ప్లీజ్ వెల్కమ్ లేఖనా ఫ్రమ్ రవి స్టీల్. నువ్వేసుకున్న డ్రెస్సు నచ్చలే, నీ ఇంటి అడ్రస్సు నచ్చలే, నీ పేరు నచ్చలే, నీ ఫేసు నచ్చలే, ఏవి నచ్చలే. నువ్వసలు నచ్చలే, నీ మాట తీరు నచ్చలే, ఇలా నిందలేసే మగ బుద్ధి నచ్చలే. నీపై ఇష్టం ఉంది కనుక నువ్వే దూరమైతే నచ్చలే. అర్థం చేసుకోవు సరిగా కనుకే నువ్వు నాకు నచ్చలే. సరే 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 తిట్టకు పిల్లో, కొరా 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 చూడకు తల్లో. చలో మరి గులాగిరి చెయ్యరవళ్ళో, సరాసరి ధరించని కోగిలి గుళ్ళో. నువ్వసలు నచ్చలే, నీ మాట తీరు నచ్చలే, ఇలా నిందలేసే మగ బుద్ధి నచ్చలే. చెయ్యనా నీకోసమే నా ప్రాణము. నీకెప్పుడు నేనందుకే దాసోహము. అంతగా నచ్చావే పిడికెడు చిరు గుండెలో మోగెనులే ఎంతలో గణ 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 గణ. గిలి 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 గింతలో తెలియని పులకింతలో కిత 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 కిత. అడిగి అడగలేక అడిగా ముద్ద పెట్టకుంట నచ్చలే. చికిలి చూపి మరి అడిగా చెయ్యే వెయ్యకుంటే నచ్చలే. చిమ 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 చెంగుని కాలో యమ 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 సిగ్గుల కోలో. నమో 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 చలి చెడుగుళ్ళో, చెడమడ చెడమడ చెడు తిరుగుళ్ళో. నమో 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 చలి చెడుగుళ్ళో, చెడమడ చెడమడ చెడు తిరుగుళ్ళో. చిమ 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 చెంగుని కాలో యమ 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 సిగ్గుల కోలో. ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా? ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా? డబల్ డి మనం ఈ స్టెప్ చేయాలి కదా, మర్చిపోయావా? అదర కొట్టు 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 బెదర కొట్టు పిడియానే చెదర కొట్టు కొట్టు కొట్టు. Sada, how do you like Lekhna's performance?
వాట్ ఎనర్జీయా లేఖనా. అబ్బాయి ఇక్కడ పేరేంటి? గగన్. గగన్ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి, అంటే పాటకి సూటబుల్ గా ఉన్నాయి. థ్యాంక్ యూ. ఆ గట్టి పోటీ ఉంటుంది కదా ఇద్దరు మధ్యలో, అంటే రవి లాస్య మధ్యలో ఎలా ఉంది అలా పర్ఫార్మెన్స్ మీద మీరు కరెక్ట్ గా అది చాలా బాగా చేశారు. ఐ లవ్డ్ ఇట్. చాలా బాగా ఇద్దరు టైమింగ్ మెయింటైన్ చేశారు. కూర్చునేది కదా జిప్ అని తిరిగి, ఒకసారి చేస్తావా? మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా, బాగుంది. ఐ లైక్ ఇట్. గుడ్ ఎనర్జీ, గుడ్ కంపోజిషన్, వెల్ డన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ టాలెంట్ మాస్టర్ మీ కమెంట్. సూపర్ గా చేశావు. థ్యాంక్ యూ మాస్టర్. ఎలా చేశావు? బాగా చేశాను. ఇలా చేశావు. దిస్ పర్ఫార్మెన్స్ వాస్ అవుట్ అండ్ అవుట్ ఫోక్. ఫోక్ లో అంటే కొంచెం కూడా మిస్ అవ్వకూడదు. లేఖన ఈ లెవెల్లో చేయాలంటే ఐ రిమెంబర్ 2 episodes ముందు షీ వాజ్ ఓకే, బట్ ఈ పర్ఫార్మెన్స్ లో యూ వెంట్ అప్. బ్యూటిఫుల్ లేఖన. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శేఖర్ మాస్టర్ మీకు ఎలా నచ్చింది లేఖన పర్ఫార్మెన్స్? పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్. మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా. రవి లాస్యని ఎందుకు పెట్టావు? వాళ్ళు ఎప్పుడూ గొడవ పడతాంటారు కదా మాస్టర్. ఓహో అందుకేనా? అంటే రవి లాస్య డాన్స్ చేశారు మాస్టర్ అక్కడ. లాస్య చాలా బాగా చేసింది. థ్యాంక్ యూ మాస్టర్. రవి కూడా చాలా బాగా చేశాడు. సూపర్, గుడ్ షో. ఐ థరోలీ ఎంజాయ్డ్. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. థ్యాంక్ యూ పార్టీ. సూపర్ స్టార్ థర్డ్ రౌండ్ లో 2 పర్ఫార్మెన్సెస్ చూసేసాం. ఇట్స్ టైం ఫర్ ద వాట్స్. రవి ప్లీజ్ కమ్ అండ్ లాస్య ప్లీజ్ గెట్ శివ్ మనీ. శేఖర్ మాస్టర్, లేఖనా or శివ్ మనీ? మై vote goes to శివమణి. తరుణ్ మాస్టర్ మీ ఓట్ ఎవరికి? శివ్ మనీ or లేఖనా? శివ్ మనీ. Baby, your vote goes to? Sorry, Lekhna. My vote goes to Shiv Mani. Okay, now judges, if you please join us on the stage. ఈ ఎపిసోడ్ సూపర్ మస్తిఫుల్ గా అయిపోయింది. నెక్స్ట్ వీక్ కలుద్దాం ఇంకో సూపర్ ఎపిసోడ్ తో. Until then, take care. Bye bye. रुका 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 ले दे नीचे टोका, बस देना इलाका, यही है मेरा अड्डा, దిస్ ఇస్ జడ్జెస్ అడ్డా. यही है मेरा अड्डा, यही है मेरा अड्डा. I love. డబుల్ ఎక్స్ట్రాడినరీగా ఉండింది. శీతాకాలం సూర్యుల్లాగా కొంచెం కొంచెం చూస్తావే, సూటిగా తాకే చూపులతోటి గుచ్చేయొచ్చుగా. పృథ్వీ నిజంగా చాలా బాగా తయారు చేసావు. వర్షాకాలం మబ్బులాగా కొంచెం వస్తావే. అక్యురేట్ కొరియోగ్రఫీ అనేది నేను ఈ సాంగ్ లో చూశాను. చాలా బాగా నచ్చింది నాకు. Baha kiliki raha kiliki pipi filifi jibla kroiki unodu nomu o chao damba damba bugo kiliki. లేఖన ఫుట్ వర్క్స్ మాత్రం చాలా బాగా చేసింది. Oi krale labe, oi kwake kawe, oi rute rute, oi tore tore. Zabaha bazabaha mo amrit sabaha baha. సూపర్ గా చేశారు. Maro maro maro, maro maro maro, maro kiliki maro maro.